హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. అండ్ మీరందరూ వినాయక చవితి అనేది బాగా చేసుకున్నారని అనుకుంటూ మా వినాయక చవితి ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. చూడండి, ఇక్కడ కొబ్బరి బొండం పెడితే మంచిది కదా అని చెప్పని పెట్టేశాను. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దోసకాయ అనేది చాలా ఇష్టం ఉంటుందండి. అండ్ దోసకాయ, కుకుంబర్ ఇవన్నీ కూడా పెట్టాను దేవుడికి. అండ్ ఈ మామిడి కొమ్మ ఏమో ఎరపడం ఎందుకని చెప్పి పక్కన పెట్టేశాను. ఇక్కడ పత్తి అనేది దొరకదండి. సో పత్తి అనేది 21 కానీ 11 కానీ అట్లీస్ట్ 5 అయినా ఉండాలి అని చెప్పేసి అని ఆ పత్తి అంతా మేమే మామిడాకు, జిల్లేడాకు, జమ్మి ఇవన్నీ కొన్ని తీసుకొని పెట్టాను. అండ్ మా గణపతిని చూసేస్తాను రండి. చూడండి, మా గణపతిని సైడ్ని చూపిస్తున్నా. ఎంత బాగున్నారో కదా, చాలా అంటే చాలా బాగున్నారు. పువ్వుల మధ్య అంటే ఒక బృందావనం మధ్యలో తెలిసినట్టుగా అనిపించింది చూడడానికి నాకు. సో అండి ఆయన వెనకాల గొడుగు కూడా మేమే రెడీ చేసుకున్నామండి. గొడుగు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ వినాయక అడ్జస్ట్ అవ్వాలి అండ్ చూసేవాళ్ళు మీరు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇలా ఉందండి. జిల్లేడాకు అనేది మా స్టేషన్ ఇంపార్టెంట్గా చెప్పి జిల్లేడు పువ్వు, ఆకలితోటి, గరికతోటి పూజ అనేది చేసుకున్నాం. అండ్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే బయట నుంచి వ్యూలోని అవి ఈ ఫ్రూట్స్ అనేవి కింద కుండిపోవడం వల్ల ఫేస్ అనేది అంతగా కనిపించట్లేదు. ఒకసారి చూడండి. అండ్ మీరు కూడా నచ్చిందండి? మీకు కూడా నచ్చిందా మా వినాయక చవితి అనేది? ఈ పులిహార, దద్దోజనం, ఉండ్రాలు ఇంపార్టెంట్ కదండి. అవి అండ్ స్వీట్స్ ఇలా చేసుకున్నాము. ఇందులో ఏమైనా కొన్ని తప్పులు ఉంటే కనుక క్షమించండి. అండ్ వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.